మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన దగ్గర నుంచి కోలుకున్న తర్వాత 2 సినిమాలు చేశాడు. అందులో ఒకటి విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయింది. మరో చిత్రం బ్రో ఓ మోస్తరుగా ఆడింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తేజు కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. తనకు ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటి నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొంత టైం కావాలని అతను చెప్పాడు. అయితే చెప్పిన దానికంటే తేజు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఈ పాటికి అతను సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ మొదలు పెట్టాల్సింది. కానీ బడ్జెట్, ఇతర సమస్యల కారణంగా అది హోల్డ్లో పడిపోయింది. సంపత్ ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే విషయంలో ఆశాభావంతోనే కనిపించాడు. కానీ అది తీరట్లేదని తెలుస్తుంది. గాంజా శంకర్ దాదాపుగా ఆగిపోయినట్లే భావిస్తున్నారు. ఎందుకంటే తేజు గాంజా శంకర్ ఊసెత్తకుండా కొత్త సినిమాలను ప్రకటించాడు. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బ్యానర్లో తేజు కొత్త సినిమా తెరకెక్కించబోతుంది. రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.